హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హార్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే వెనస్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మా హస్బెండ్ అయితే ట్యూస్డే రోజు ఖమ్మం వెళ్ళారు, అందుకే ఈరోజు అయితే ఇంకా మా హస్బెండ్ లేరు. మా స్లీపింగ్ గెటప్పింగ్ టైం కూడా నైట్ 1 వరకు టీవీ చూసి పొద్దున 10ంటికి లేచామన్నమాట. మేము 10 కాలేదులేండి, 9 అవుతుంది. అలా మెల్లిగా లేచి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. లేవగానే ఇంక అప్పటికే లేట్ అయింది కదా అని ఇంకా కూలర్ని అయితే పక్కకు జరిపేస్తున్నాను అనమాట. ఇంకా బయటికి వెళ్ళాలంటే కూలర్ తప్పకుండా జరపాలి కదా. ఇంకా నేనైతే కూలర్ని పక్కకు జరిపేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా, హాలిడేస్ వచ్చినాయి, ఫ్రీగా ప్రశాంతంగా పడుకోవాలని. అదైతే ఈరోజు సక్సెస్ అయిందనమాట. అంటే ఎప్పుడు ఖమ్మం వెళ్ళినా మార్నింగ్ వెళ్తే నైట్కి వచ్చేస్తారు, కానీ ఈసారి రాలేరనమాట. ఇవాళ నైట్ వస్తారు, చూడాలి. ఇంకా నేనైతే కూలర్ పక్కకు పెట్టేసి ఇంకా బయటికైతే డోర్ ఓపెన్ చేసి బయటికైతే వెళ్తున్నాను. చూడండి, సన్లైట్ అసలు ఏదో చక్క దేవుడు ప్రత్యక్షం అయితే మెరిసిపోయినట్టు మెరిసిపోతుంది. నేను అసలు చూసుకోవాలి తెలుసా, నేను కనిపిస్తాను అనుకున్నా. వీడియో చూస్తే కానీ నాకు అర్థం కాలేదు, నేను అసలు కనిపించలేదు అన్న విషయము. ఫుల్ లైటింగ్కి అసలు వీడియోలో ఏం కనిపించట్లేదు. ఒక మెరుపు, ఆ పక్కనున్న వాళ్ళు సన్ రైజ్ మొత్తం ఒకేలాగుంది. ఏమంటారు కదా, ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. ప్రతి ఒక్కరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వాటర్ తీసుకోండి. ఇంకా జ్యూసెస్ అవన్నీ అంటే అందరికీ తాగమని సజెషన్ చేయలేం, ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు. కొంతమంది మజ్జిగ తాగుతారు, ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు. ఏది కంఫర్టబుల్గా ఉంటే అది. మోస్ట్ ఆఫ్ ది అయితే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఇంకా టైం అయితే చూసారు కదా, 9:45 అవుతుంది, కానీ అది కాదు 9:30%, ఎందుకంటే అది 15 minutes ఫాస్ట్ కాబట్టి. ఇంకా తర్వాతకైతే నేనైతే విండోస్ అన్నీ ఓపెన్ చేస్తున్నా. మామూలుగా రెగ్యులర్గా ఓపెన్ చేసే ఉంచుతాము, కానీ నైట్ గాలి వచ్చింది, ఇంకా ఎవరు సెక్యూరిటీ లేరు కాబట్టి మేము ఏం భయం ఉండదు మాకు. అయినా సరే పిచ్చిమాలయం కదా మనది, పిచ్చిమాలోకం శాస్త్రాలన్నీ ఉంటాయి, మనం కొంచెం ఎక్కే భయపడతాం అన్నమాట. ఉన్న అందరికంటే మనం కొంచెం ఎక్కువ భయపడతాం. ఇంకా విండోస్ అన్నీ ఓపెన్ చేసుకొని పిల్లలైతే లేచారు కానీ ఆడుతూ ఉన్నారనమాట. హాయ్ చెప్తున్నారు చూడండి మా వాడు. ఇంకా మా చిత్తల్లి చూడండి యాక్టింగ్ చేస్తుంది. అసలు వీరనారి మహానటి అనమాట యాక్టింగ్లో మా చిత్తల్లి. చూడండి వాడు కావాలని డిస్టర్బ్ చేస్తుంటే మూత అలా పెట్టి మరీ పడుకుంది. మా చిన్నోడేమో లేచాడంటే లేపడం వేరే ప్రాసెస్, మూతులు పిసుకుతూ ఉంటాడు. వాడికి అదేం అలవాటు నాకు అర్థం కాదు, అసలు మూతులు పిసుకుతూ ఉంటారు. మా చిత్తలు చూడండి స్మైలీ ఫేస్తో లేస్తే పిల్లలు భలే ఉంటుంది కదా. ఇంకా నైట్ నిన్న మిషన్లో వేసానన్నమాట. ఇంకా బాగా వర్షం వచ్చేలా ఉండే, గాలి వస్తూ ఉండే. బై మిస్టేక్ వర్షం వచ్చిందనుకో, మధ్యరాత్రి లేచి బట్టలు తీసే అంత టాలెంట్ మనకు లేదన్నమాట. చెప్పాను కదా ముందే, మనకి అందరికంటే కాస్త మోతాదు ఎక్కువే ఉంటుంది భయం అన్నమాట. ఇంకా అందుకే అమ్మో ఎందుకు వచ్చిన బాధ, పడితే మళ్ళీ బట్టలన్నీ జాడించుకోవాలి, అదో ప్రాసెస్. సరే అర్ధరాత్రి లేసి తీసే అంత సినిమా మనకు లేదు కదా అని చెప్పి అన్ని చైర్ మీద వేసేసి వదిలేసాను అన్నమాట. ఇంకా అవే తీసి మార్నింగ్ వాళ్ళు బ్రష్లు చేసుకునే వరకు ఖాళీయే కదా, నేను ఎట్లాగో బ్రష్ చేసేసుకున్నా అని చెప్పి నేనైతే బట్టలన్నీ నీట్గా ఆరేసుకుంటూ ఉన్నాను అనమాట. అప్పటికే సగం ఆరిపోయినాయి అవి, అట్లా కొడుతుంది ఎండలు. వేడి కూడా, ఎండ లేకపోయినా వేడికి అవి ఆవిరికి లాగా అట్లా ఏమంటారో అదైతే ఆరిపోతూ ఉందన్నమాట. ఇంకా నేను బయట చూస్తూ కాస్త బట్టలు అయితే ఆరేసుకున్నాను. అప్పటికే మా పిల్లలు తెగ అడిగేస్తున్నారనమాట, వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడు ఏంటి అని. ఇంకా చూడాలి, వాళ్ళ వెనస్డే కాబట్టి కొన్ని నీళ్ళ తీయాల్సిన బట్టలన్నీ కూడా ఉన్నాయన్నమాట కంపల్సరీ. అందుకే మార్నింగే ఆరేసుకుంటున్నా. ఇవి తీయగానే ఇంకో 2 times ఆరేయాల్సి వస్తుంది నేను బట్టలు కూడా. ఇంకా అందుకోసమని అన్ని బట్టలు అయితే ఆరేసుకున్నాను. ఇంకా మా చిత్తళ్ళు అయితే చైర్ పైన మంచి కూర్చొని చూడండి. నేను క్లిప్పులు లేక అడ్జస్ట్ చేసి కాంటాలతోటి వాటితో వీటితో వేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే కొనిమందామంటే మా ఆయన మొత్తుకొని అరిచేటట్టు ఉన్నాడు. ఇప్పటికీ 2-3 sets ఆఫ్ క్లిప్స్ విరగొట్టేసామన్నమాట. అందుకోసమని మిగతావన్నీ తీసేసుకున్నాను. ఇంకా తర్వాత వాళ్ళు వచ్చేలోపు ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. పక్కలన్నీ ఎత్తేసి నీట్గా ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. ఇంకా అంత డస్ట్ ఏం పెద్ద వంటలు కూడా ఏం లేవన్నమాట. నిన్న మేమే కదా పిల్లలు కాబట్టి ఏదో ఒకటి తిందాంలే అన్నట్టు ఉంటుంది. మా హస్బెండ్ లేకపోతే మాకు ఏమీ తోచదు, బ్రెయిన్ పనిచేయదన్నమాట. అదేంటి అనుకుంటారేమో, నాకైతే అలాగే ఉంటుంది. ఏంటో దిగాలుగా అయ్యో
అదేంటి రోజు ఇంట్లో ఉంటాడా అని కూడా అనిపించచ్చు. లేదు, డ్యూటీకి వెళ్తే, కాకపోతే మన సరౌండింగ్స్లోనే ఉన్నాడు, ఈవినింగ్కి వచ్చేస్తాడు అన్నది వేరు. అదేంటో మా ఆయన ఖమ్మం వెళ్ళాడు అన్నదే ఉందన్నమాట. ఇంకా తర్వాత అయితే వాళ్ళ బ్రషింగ్స్ అయిపోయాయి, కూర్చున్నారు. ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే వాళ్ళైతే పాస్తా అన్నారనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే పాస్తా. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. వాడు మా చిన్నోడు అడిగితే లేదు నేను పాస్తా ఏం చేయను, దోశ వేస్తున్నాను అంటే లేదు నాకు పాస్తా కావాలంటారు. మా చిత్తల్లి చూడండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మా పెద్దోడి పక్కకే కూర్చోవాలి. చైర్ ఖాళీ ఉన్న చైర్లో కూర్చోదు, వాడి పక్కకే కూర్చుంటుంది. మా చిన్నోడిని అసలు కూర్చొనివ్వదు, వాడిని లేపి మరి వాడి పక్కకే కూర్చుంటుంది. అదిగో చూడండి, లేపుతూ ఉంది. ఎందుకు అట్లా చేస్తుందో తెలియదు, అదో పిచ్చి. అలా అని వాళ్ళనే కాదు, చైర్లు ఖాళీ ఉన్న, ఇంతసేపు మీరు చూసారు కదా, ఆ చైర్ ఖాళీ ఉన్న వాడు ఆ చైర్ పైన కూర్చోవచ్చు కదా, లేదు, ఇద్దరిద్దరు ఒక చైర్ పైనే కూర్చుంటారు. మరి అదేం బాండింగో నాకు అర్థం కాదు. వాళ్ళ డాడీ అంటే అలాగే ఉంటుంది. వాళ్ళ అబ్బాయి అంటాడు, మా బావగారు వాళ్ళ అబ్బాయి, ఈయన కూడా అలాగే కలిసి పెరిగారంట. మాది కూడా అలాగే ఉంటుంది అని చెప్తూ ఉంటాడనమాట. వీళ్ళు కూడా అస్సలు ఒక్కొక్కరు కూర్చోరు, చైర్ ఖాళీ ఉన్నాయి, ఇంకో 2 చైర్లు ఖాళీ ఉన్న ముగ్గురు ఒక దానిపైన అయినా కూర్చుంటారు, కానీ ఒక్కొక్కరు అస్సలు కూర్చోరు అనమాట. ఇంక ఇక్కడ ఏదో ట్రై చేద్దామని మీకు చూపిద్దాం అనుకుంటే నా వల్ల అసలు కాలేదనమాట. గార్లిక్ ఓపెన్ చేస్తున్నాను పాస్తా కోసము. గార్లిక్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, 2 క్యారెట్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిద్దామని చూసాను, కానీ అంత వంటలలో మ్యాజిక్స్ చేస్తారు చూడండి, అలా చేద్దాం అనుకున్నా, నాకు అలా కుదరలేదు. ఇంకా అన్నీ అయితే ఫైన్గా చాప్ చేసుకున్నాను. పాస్తా అయితే బాయిల్ అవుతుంది, ఒక పక్క అది అవుతూ ఉంటుంది, ఒక పక్క మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము. నేనేమి ఇలా వాటర్ వంపుకొని మళ్ళీ వాటర్ వేసుకొని డబల్ ప్రాసెస్ అంతా నేను పెట్టుకోను అనమాట. మనది ఏదున్నా చాలా సింపుల్గా అయిపోతుంది. 10 వీడియోలు చూసినా మనం అందులో మనకి నచ్చిన ప్రాసెస్లో, మనకు కంఫర్ట్ అయిన ప్రాసెస్లో వండుతాం అన్నమాట. అలా చూసి నేర్చుకుందే పాస్తా కూడా. కానీ అప్పుడు అన్నీ చూసి వైట్ పాస్తా, రెడ్ పాస్తా, ఇది కంపల్సరీ అది కంపల్సరీ అని చూసి ఇప్పుడు మన స్టైల్ ఆఫ్ పాస్తాకి ఏమున్నా వండుకోవచ్చు. ఓన్లీ ఒక ఉల్లిపాయ టమాటో ఉన్న పాస్తా వండుకోవచ్చు. ఆ స్టేజ్కి వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ పాస్తా మసాలా పాస్తా షాప్స్లో దొరుకుతుంది కాబట్టి మనకు అంత ఇంకా కంగారు లేదు. ఇంకా పాస్తా అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా దోశకైతే నానబెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం పిండి ఉంది, కానీ ఆ రోజుకి మళ్ళీ నెక్స్ట్ డేకి కావాలి కదా అని చెప్పి దోశకైతే రైస్ చెరుక్కొని పెట్టుకున్నాను. నేను పప్పు అయితే కొలుచుకొని పోసుకొని అందాలతో పోసుకుంటాను. దానివల్ల నాకు పెద్ద రిస్క్ ఏమి ఉండదు అనమాట. కంపల్సరీ కొలుచుకోవాలని ఏం లేదు కాబట్టి ఎలా వేసినా దోశ వస్తుంది తెలుసా. ఇదే అందాజతోటి, అంటే నేను చాలా వీడియోస్ చూసాను, ఇలా చేయాలి సాఫ్ట్, ఇలా చేస్తే క్రంచీ అని. ఒకటే పిండితో మనం సాఫ్ట్గా వేసుకోవచ్చు, క్రంచీగా వేసుకోవచ్చు దోశ అన్నమాట. నా పాస్తా అయితే అయిపోయింది. పసుపు కొంచెం ఎక్కువైంది, అందుకే ఎల్లో కలర్లో కనిపిస్తుంది అన్నమాట. అయినా టేస్ట్లో మాత్రం ఏ డౌట్ లేదు. నేను ఇలా పాస్తా వేస్తున్నానా, జస్ట్ వీళ్ళకి పాస్తా వేసి 1 స్పూన్ టేస్ట్ చేస్తున్నాను. వాటర్ అయితే వేసేసారు ఆంటీ వాళ్ళు, అంటే ఆంటీ వాళ్ళే వేసుకుంటున్నారన్నమాట. ఇంత ముందుకు వాళ్ళే 5 డేస్కి ఒకసారి వేస్తుంటే, ఇంకా సమ్మర్ కదా, ఆంటీ వాళ్ళు కూడా మా అలాగే ఇవే వాటర్ వండుకుంటారు, ఇవే వాటర్ తాగుతారు కాబట్టి సమ్మర్ వచ్చేసింది, ఎక్కువ పడుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా పాస్తా అయితే భలే టేస్టీగా అయింది తెలుసా, మీరు నమ్మరు. కానీ ఇంకా నేనైతే గబగబా వెళ్ళేసి వాటర్ అయితే పట్టేసాను అనమాట. వాటర్ పట్టేశాక ఆలోపు నా పాస్తా అంతా చల్లగా అయిపోయింది తెలుసా. ఏం చెప్పమంటారు నా బాధ. హౌస్ వైఫ్గా ఏముందిలే అనుకుంటారు, కానీ చాలా కష్టాలు ఉంటాయి. టేస్టీ ఫుడ్ టేస్టీగా ఉన్నప్పుడు కూడా తినలేము. ఇంకా వాటర్ పట్టి పాస్తా తినేసి దోశకైతే కడిగి పెట్టేసుకొని వచ్చి, ఇంకా మా పిల్లలతోటి ఈ మధ్య జీకే క్వశ్చన్స్ టేబుల్సే ఎక్కువైతున్నాయి కదా, ఒకసారి టెస్ట్ చేద్దాము అసలు తెలుగు గుర్తుందా లేదా అని. ఎందుకంటే తెలుగు హిందీ ఏంటంటే పైకి పెరిగే కొద్దీ పైవి గుర్తుంటాయి, కానీ చిన్న బేసిక్స్ మర్చిపోతూ ఉంటాయి. అలానే వాడిని వాళ్ళు రాయమన్నాను అనమాట. వాళ్ళు కంప్లీట్ చేశాక సరే చూద్దాము పదాలు గుర్తున్నాయో లేదో అని పదాలు పెడుతుంటే మా పెద్దోడు చూడండి అనుకున్నట్టు యాజ్ యూజువల్ వాళ్ళు కంప్లీట్ చేశాడు, కానీ పదాలకి అవసరం లేని చోట ఒత్తులు ఇస్తున్నాడు, ఒత్తులు ఉన్న చోట ఇవ్వట్లేడు అనమాట. ఏనాను ఎలా అయిందంటే అమ్మో నేను రాయలేను అంటాను. లేదు నాన్న, తెలుగు మనకు కంపల్సరీ కదా. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా అందరూ ఇంగ్లీష్లో మాట్లాడమంటారు, కానీ ఏదైనా రాయాలన్నప్పుడు ఏదైనా కావాలన్నప్పుడు తెలుగు అనేది కంపల్సరీ కదా.
అది యాస్టీస్ మనం ఎలా మాట్లాడతామో అలా మంచిగా నీట్గా రాయగలిగేటట్టు ఉండాలన్నది నా ఉద్దేశం అన్నమాట. దానివల్ల నేను అడిగినప్పుడు రాయలేకపోయాడు. నాకు కొంచెం నవ్వు వచ్చింది, కొంచెం కంగారు వచ్చింది. పర్లేదులే, ఇప్పుడు జస్ట్ నా 3rd క్లాస్ అయిపోయింది కదా, నేర్చుకుంటాడులే. హాలిడేస్ వస్తే ఇప్పుడు ఇంత ఫోర్స్గా చదివిపిస్తున్నా, కానీ నిజం చెప్తున్నా, నా చిన్నప్పుడు హాలిడేస్లో అయితే నిల్లు బుక్ అసలు పట్టేదాన్ని కాదు తెలుసా. మీలో ఎంతోమంది అలా ఉన్నారు? హాలిడేస్ వస్తే బుక్స్ టచ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అసలు హాలిడేస్ మళ్ళీ అయిపోయేదాకా, కొత్త బుక్కులు వచ్చేదాకా బుక్కులు ముట్టకపోయేదాన్ని. ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాటి మూలకు పడేసానా, కొత్త బుక్స్ వచ్చేదాకా 2 months ఫుల్ రెస్ట్ అనమాట మనకి. ఇంక ఇక్కడైతే అది అయిపోయాక పిల్లలైతే డ్రాయింగ్ చేసుకుంటా ఉన్నారన్నమాట. నేను ఇంకా ఇక్కడైతే దోశ వేసుకుంటున్నాను. అదేంటి లంచ్ టైంలో దోశ అనుకుంటున్నారా? చెప్పాను కదా పొద్దున కొంచెం దోశ పిండి ఉందని. ఆ దోశ పిండిలకి దోశ సరిపోతుందో లేదో అని చెప్పి రాగి పిండి వేసి అయితే దోశ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మాకు ఆ టైంకి వస్తుందిలేండి ఒక షార్ట్ అయితే, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను. పిల్లలకి చక్కెర దోశ, నాకు నిన్నటి దోశలకు చేసిన టమాటో చట్నీ ఉండే, దాంతో కానిచ్చేద్దాము ఆఫ్టర్నూన్, సాయంత్రం ఏమైనా చేసుకుందామని చెప్పి చేస్తున్నాను అన్నమాట. వీళ్ళిద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు. వాడు వెళ్ళైతే ఆడుతూ ఉన్నారు. 1:45 అవుతుంది. ఆ టైంకి వేస్తున్నా. మళ్ళీ మీరు మార్నింగ్ అనుకుంటారేమో అనుకున్నాను. వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు, కానీ వీడు కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా డ్రాయింగ్. మా పెద్ద బాబు అన్నమాట. వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఈడేం చేస్తే చిన్నోడు అదే చేస్తాడు, చిన్నోడు ఏం చేస్తే చిత్తళ్ళు అదే చేస్తుంది. ఇక్కడ హార్స్ డ్రాయింగ్ చేశారు చూడండి. హార్స్ కొంచెం నెక్ ఒకటి కొంచెం దొడ్డుగా వచ్చింది, కానీ బాగుంది కదా. నిజం చెప్పండి, చాలా బాగా వేసాడు. అంతే, చిన్నప్పుడు నాకు మెహందీ మీద ఉండేది కళ, ఇప్పుడు వాడికి డ్రాయింగ్ మీద ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్యాషన్ లేండి. ఏదున్నా ఈ టైంలోనే కదా, తర్వాత పెద్దగా అయ్యే కొద్ది రెస్పాన్సిబిలిటీస్ చదువు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దోశలు అయితే అయినాయి. పిల్లలకైతే చక్కెర వేసి దోశలు అయితే వేసి ఇచ్చాను. నేనైతే టమాటో చట్నీతో దోశ తినాలి. ఒక డ్రాయింగ్ చేసుకున్నాక తింటా అన్నారు, ఒకటి తిన్నాక డ్రాయింగ్ చేస్తా అన్నారు. ఇంకా మార్నింగ్తో పోలిస్తే ఆఫ్టర్నూన్ తక్కువ తింటాం కదా, ఆయిల్కి ఎండకి, సమ్మర్ కాబట్టి. ఇంక ఇవన్నీ అయితే మొన్న దినాల రోజు మా హస్బెండ్కి మా పిల్లలకి కప్పిన టవల్స్ అన్నమాట. ఎన్ని టవల్సో చూడండి, ఫుల్. ఇవి ఒక 5 టవల్స్ మాత్రమే కలర్వి, 39 టవల్స్ ఉన్నాయన్నమాట వైట్వి. ఇంక ఇవన్నీ నీళ్ళ తీయాలి, దానికోసమే చూస్తూ ఉన్నాను అనమాట చాలా రోజుల నుంచి. ఎప్పుడు బిజీ, మిషన్ బిజీ, బయట దండాలు బిజీగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంది కదా, ఇంకా సరే అని చెప్పి ఈరోజైతే నీళ్ళ తీయాలనుకుంటున్నాను. ముందైతే కౌంట్ చేసుకుంటున్నాను చూడండి, పిచ్చి దానిలాగా. ఆ రోజు ఈ టవల్స్ కప్పే రోజైతే నాకు మనస్ఫూర్తిగా అనిపించింది, ఈ టవల్స్ కోసం నీ ప్రాణాలు పోవాలా, ఈ టవల్స్ ఎంత టవల్స్ అక్కర్లేదు, మనిషే కావాలి కదా, మనిషి ఉండాలి కదా. ఎంతమంది కళలు, ఎంత అసలు నమ్మశక్యం కాని నిజాలలో వదిలేసి వెళ్ళిపోయాడు అనిపించింది తెలుసా. చాలా బాధేసింది అసలు. కొన్నిసార్లు అనుకుంటాము ఏముందిలే అంత బాండింగ్, ఫ్రాంక్గా ఎవరిదేమో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకున్నాను ఏం ఏడుపు వస్తుంది ఎవరితో ఏంటి. బేసికల్గా నాకు ఏడుపు రాదు అన్నట్టే ఉంటానన్నమాట. కానీ మొన్న నిజం చెప్తున్నా, తెలిసినప్పుడే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసిందన్నమాట. తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళినాక అయితే నాకు చూసినప్పుడు ఏడుపు అస్సలు ఆగలేదు. ఏది మనం అనుకున్నట్టు ఉండదన్నమాట. ఏంటి కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఏముందిలే అంత లేదు ఇంత ఉండదు, మనకెందుకు ఉంటుంది బాధ అని. లేదు, బాండింగ్ అన్నది మనసులో ఉంటుంది, మాటల్లో కాదన్న విషయం నాకు ఆ రోజే అర్థమైందన్నమాట. ఎందుకంటే వచ్చి కొద్ది రోజులేక చిన్నపిల్లలు అనుకోండి, మనం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే అత్తారింట్లోకి వస్తామో అప్పటి నుంచి చిన్నపిల్లలతో కనెక్టింగ్ ఉంటుంది. చిన్నపిల్లలు కాబట్టి మనం దగ్గర తీసుకుంటాం. మా అత్తవారింట్లో అందరూ నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి అంతేముండదు, మాట్లాడిస్తే మాట్లాడడం, మాట్లాడకపోతే మాట్లాడకపోవడం లాగా ఉండేదన్నమాట. కానీ అనుకున్నాను, కానీ ఎందుకంటే నా మ్యారేజ్ అయ్యి వచ్చిన కొత్తలనే 1 year పాటు మాతోటే ఉన్నాడు కదా, తెలియకుండానే ఆ బాండింగ్ ఏర్పడిపోయిందన్నమాట. పిన్ని అని పిలుస్తూ ఉండేవాడు, మంచిగా పిలిచేవాడు తెలుసా, నోటి నిండా పిలిచేవాడు పిన్ని అని. అబద్ధము అవంతా ఏమొద్దు, కానీ ట్రూ లవ్ అనమాట. అంటే కోపం వచ్చినా కూడా కొంతమందికి ఒకలాగా ఉంటుంది,
కోపం వచ్చిన ఫేస్ పైన సప్పమని చూపించేస్తుండే. పిలిచినప్పుడు కూడా ముందు కోపం మనసులో పెట్టుకొని అయితే పిలవాడు, మనస్ఫూర్తిగా పిలిచేవాడు అన్నమాట. కానీ చాలా అసలు మొత్తం బావ వాళ్ళకి కానీ మాకు కానీ మా అత్తమ్మ వాళ్ళకి కానీ పెద్ద లాస్ అనే చెప్పాలి అసలు. సరేలేండి, బాధలు అయితే ఎప్పుడూ ఉండేటివే కదా. ఇంకా అవన్నీ ఇప్పుడు మిషన్లో వేసిన టవల్స్ అయితే తీయాలి కదా, దానికోసమని ఈ బట్టలు అయితే మర్చేసుకుంటూ ఉన్నానన్నమాట. అప్పటికే నీడ్ వచ్చేసింది. కానీ నాకు ఆ టవల్స్ చూసినప్పుడు మళ్ళీ వెంటనే గుర్తొచ్చాడనమాట. ఎలా కొద్దిసేపు అలాగే గుర్తు రావడం అని చెప్పకూడదు, ప్రతిసారి అలాగే అనిపిస్తుంది. ఏంటి ఇలా అయిపోయిందా, నిజంగా అసలు జరిగిందా, లేదు జరగలేదులే, ఎక్కడో దాచుకొని ఉంటాడు, ఏదో అయి ఉంటుందిలే అన్నట్టే అనిపిస్తుంది తెలుసా. మనిషి నిజంగా వెళ్ళిపోయినట్టయితే అస్సలు లేదు, మీరు నమ్మరు. కానీ ఏజ్డ్ పర్సన్ అయితే ఏమో అనుకోవచ్చు, కానీ చాలా బాధగా ఉందిలేండి. ఇంకా టవల్స్ అన్నీ అయితే అయిపోయినాయి మిషన్లో. అయితే ఒక్కొక్క టవల్ 3 సెట్స్గా ఆరేసాను అన్నమాట. మా పక్కన అక్క వాళ్ళు చూసి, ఏంటి ఇవాళ టవల్స్ ప్రోగ్రామ్ అదేదో హాస్పిటల్ ముందు పెట్టినట్టు తెల్లగా ఆరేసావు అంటూ ఉండే అనమాట. ఇలా వచ్చినాయి ఉతికానక్క అని చెప్పాను. ఇంకా మా బాబు డ్రాయింగ్ చేస్తున్నాను కదా, బాల హనుమాన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంక ఇదేమో బియర్ అనమాట, గోడ పైన నెక్కి చూస్తున్న బియరు. బాగుంది కదా. నిజం చెప్పండి, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి, డ్రాయింగ్ బాగా వేస్తున్నారు కదా. మా పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతసేపు టీవీ చూసినా బోర్ కొడుతుంది కదా, టీవీ చూసి ఆడి మధ్యలో ఇలా డ్రాయింగ్స్ వేస్తున్నాను అనమాట. సడన్గా ఎందుకు మూడ్ వచ్చిందో డ్రాయింగ్ వేయాలని. ఇంక ఇదైతే ఈవినింగ్ రొటీన్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ రొటీన్ కాదులే, ఈవినింగ్ నుండి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక దోశపిండి అయితే పట్టేశాను. పిల్లలైతే కాసేపు పడుకున్నారనమాట, పడుకోబెట్టాను. ఇంకా నేను దోశపిండి పట్టేసుకొని ఇల్లు వాకిలి అయితే ముందే ఊకేసుకున్నాను అనమాట. ఇల్లు వాకిలి ఊక్కున్నాకే దోశపిండి పట్టుకున్నాను. ఇంకా తర్వాత గిన్నెలన్నీ తోమి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఫ్రెష్ అయిపోయాము. ఈ టవల్స్ అన్నీ తీసి చైర్ పైన వేసుకున్నాను. ఇంకా బయట రూమ్లో అయితే పిల్లలు వాళ్ళే స్నానం చేస్తా అన్నారు, అందుకే నేను స్నానం అయితే చేసేసాను. చిత్తళ్ళు అయితే ఇంకా లేవలేదన్నమాట. తను లేచాక తనకి పోయాలి, వాళ్ళిద్దరు వాళ్ళే. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి పాప కూడా స్కూల్కి వెళ్తుంది కాబట్టి అట్ ఏ టైం మార్నింగ్ అందరికీ ఒకరే పోయాలి ఖచ్చితంగా, అంటే లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ హాలిడేస్లో నేర్చుకుంటూ ఉంటే ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యే వరకు బాగా వస్తుంది వాళ్ళకి స్నానం చేసుకోవడం అని అనుకుంటున్నాను అన్నమాట. అందుకోసమని ఇంకా వాళ్ళనే ఆల్టర్నేటివ్ డేస్లో ఈరోజు నేను పోస్తే రేపని వాళ్ళనే చేసుకోమంటున్నాను. ఇంకా నేనైతే గిన్నెలన్నీ తోమేసుకొని లైట్ వేసుకున్నాను అనమాట. ఈరోజు నేను మిల్ మేకర్ పలావ్ చేద్దాం అనుకున్నాను, అందుకే రైస్ కడిగి పెట్టాను. వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి కూర్చున్నారు. చూడండి, చైర్ ఖాళీగా ఉన్న ఇద్దరు ఒకటే చైర్ మీద కూర్చుంటారు, అదేంటో తెలియదు. ఇంకా కొన్ని మిల్ మేకరే ఉంది, అందుకే కొంచెం వాటర్ పెట్టుకున్నాను. ఇంకా ఉడికిద్దామని వాటర్ పెట్టేసుకొని వచ్చి అవన్నీ వేసి నేనైతే ఇక్కడికి వచ్చి టవల్స్ అన్నీ మర్చేస్తూ ఉన్నాను అనమాట. చాలా తోకలీకలన్నీ వస్తూ ఉన్నాయి. ఇన్ని టవల్స్ 1 ఇయర్ లోపే వాడాలంటున్నారు. అసలు 1 ఇయర్ లోపు ఎలా అయిపోతాయి ఇన్ని టవల్స్, మీరే చెప్పండి. అయ్యే పనేనా ఇది? కొంతమంది ఏమో అవి ఊరికే పాడైపోతాయిలే, ఎంత పాడైనా ఏం చేయకుండా పాడైపోతాయి అంటే బాగోదు కదా అనిపిస్తుంది. మా మట్టికి సపోజ్ ఒక 5గురం ఉన్నాం కాబట్టి మనిషికో 2 చప్పున ఏదో తలకు కట్టుకోనీకో, ముక్కులు తుడుచుకోనీకో, ఫేస్ తుడుచుకోనీకో అని యూజ్ చేసినా కూడా ఒక 10 టవల్స్ వాడతాము. మిగతా టవల్స్ అన్నీ ఏం చేయాలి, ఏం జరుగుతుంది అన్నది అస్సలు తెలియట్లేదు అన్నమాట. చాలా టవల్స్. ఇంకా సరేలే అన్నంత మాత్రాన అయ్యేదేముంది, నిజంగా 1 ఇయర్లో వాడి పడేయాలనా అని చెప్పి అనుకుంటున్నాను. ముందైతే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఫోల్డ్ చేసుకొని నేనైతే నీట్గా ఒక కవర్లో పెట్టేసుకుందాము అని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలాంటి సిద్ధాంతాలు పాటిస్తారు అంటే నిద్రపోయినప్పుడు పెట్టిన బట్టలు కానీ, ఇలా దినాలప్పుడు కప్పిన టవల్స్ కానీ, బ్లౌజ్ పీసెస్ కానీ ఏమన్నా ఉంటే 1 ఇయర్ లోపే వాడేసి తర్వాత పడేయాలి, లేకపోతే ఎవరికన్నా గంగిరెద్దు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయాలన్న సిద్ధాంతాలు, నమ్మకాలు మీలో ఎంతమంది పాటిస్తారు? అలాగే ఇంకొకటి, ఎంతమంది మీలో ఎవరైనా సపోజ్ ఇప్పుడు మా తాతయ్య ఉన్నారనుకోండి, మా తాతయ్య చనిపోతే మా 2 మామలు మాత్రమే గుండు చేయించుకుంటారనమాట. మా పెద్ద తాతయ్య చిన్న తాతయ్య వాళ్ళ పిల్లలు అయితే చేయించుకోరు. కానీ అదే మా హస్బెండ్ వాళ్ళ తరపు అయితే, అత్తమ్మ వాళ్ళ తరపు అయితే మొత్తము పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళ పిల్లలు కూడా గుండ్లు చేయించుకుంటున్నారన్నమాట. వాళ్ళు కూడా సృష్టిని పాటిస్తూ ఉన్నారు. ఇవి
అంటే ఒకటే తెలంగాణలో కూడా, తెలంగాణ అయినా కూడా తెలంగాణలో కూడా ఊరికి ఒక సిద్ధాంతము, ఇంటికి ఒక సిద్ధాంతము ఉంది. మీరే టైపు దినాలు అయిపోగానే అయిపోతాయా? అలాగే ఇప్పుడు చెప్పాను కదా, పెద్దబావ వాళ్ళు నిజామాబాద్లో ఉంటారు. వాళ్ళకి దినాలతోటే అన్నీ ముగిసిపోతాయి. ముట్టుడు అవన్నీ ఏముండవు. వాళ్ళు పూజలు కూడా చేసుకుంటారంట. ఇటువైపు వాళ్ళదే, మళ్ళీ ఇటువైపు అయితే ఇలా ఉంది, అటువైపు అయితే అలా ఉంది. మీరు ఎలా పాటిస్తారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. అలాగే ఇంకా నేనైతే ఇక్కడ మిల్ మేకర్ పులావ్ అయితే చేస్తున్నాను. రైస్ అయితే నానిపోయిందనమాట. ఇంకా విజిల్స్ పెట్టేసి నా చిత్తలను అయితే ఫ్రెష్ చేసి జుట్టు అయితే వేసేసాను అనమాట. అలా అన్నయ్య హక్ చేసుకుంటున్నారు చూడండి. నీకోసమే స్నానం చేశానని చెప్తే నా కోసమా అని. ఇంకా మిల్ మేకర్ పులావ్ బాగా అయిందంటే సూపర్ స్మెల్ వస్తుంది, బిర్యానీ లాగా అంటా ఉన్నారనమాట పిల్లలు కూడా ఆకలి వేస్తుంది కదా, ఇంకా ఎర్లీగానే తింటున్నారనమాట. 7:45 అలా తినేస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం మేము దోశ తిన్నాం కదా, అన్నం తినలేము. అందుకోసం నా చిత్తలు చూడండి, మిల్ మేకర్ అంటే పిచ్చి తెలుసు నా చిత్తల్లికి అసలు. ఇంకా వాటిని చూడగానే ఎగిరి గెంతేస్తూ ఉందన్నమాట. ఇంకా పిల్లలకి పెట్టేశాను, వాళ్ళైతే తింటున్నారు. మా చిత్తలు కట్ట అలా మిల్ మేకర్లే కనిపిస్తలేవంట. సరే అని చెప్పి మళ్ళీ కొన్ని మిల్ మేకర్లు అయితే వేసాను. టేస్ట్ చేస్తున్నాను. అని చూస్తూ ఉంది వాడు తిన్నడా లేదా అని చెప్పి. నేను తిన్నానమ్మా నువ్వు తిను అంటే లేదు కాలుతుంది అని చెప్తూ ఉందన్నమాట. ఈమెమో పెట్టుకోక ముందుకే అంటుంది. చేతితో తిని మళ్ళీ వాళ్ళ అన్నయ్య స్పూన్తో తింటున్నాని స్పూన్ కావాలంట ఆమెకు కూడా. ఇంకా సరే అని వాళ్ళు చిన్న స్పూన్ తెచ్చిస్తే బాగుందని చెప్తుంది అనమాట. కొంచెం స్పైస్ తగ్గింది, ఎందుకంటే చెప్పాను కదా అందుకోసమని. పచ్చిమిర్చి తక్కువ ఉండే, కొంచెం మసాలా ఎక్కువ అయిపోయింది. బాగుంది, కానీ బాగుంది టేస్ట్ అయితే. ఇంకా తర్వాతకి వాళ్ళు తిన్నాక నేను కూడా తినేసాను అనమాట, ఆకలి వేస్తుందని చెప్పి. ఇంకా తర్వాత గిన్నెలన్నీ సర్దుకుంటాను. యాక్చువల్లీ ఎర్లీకి ఎందుకు వండానంటే మా హస్బెండ్ 7 కల్లా వచ్చేస్తా అని చెప్పాడనమాట. అందుకే ఇంకా ఆల్రెడీ అప్పుడెప్పుడో మధ్యాహ్నం తినుంటాడు కదా, వస్తున్నారు అని నేను ఫాస్ట్గా వంట చేశాను. అందరం కలిసి తిందాంలే ఫ్రెష్ అవ్వగానే అనుకున్నాను. కానీ నేను వండిన వెంటనే పిల్లలకు ఆకలేసింది. మా హస్బెండ్ ఏమో 9 అయినా రాలేరు, మీరు నమ్ముతారో లేరు. ఇంకా కాల్ చేస్తే నాకు ఇంకా నేను డ్యూటీ అయిపోలేదని చెప్పారనమాట. ఆయన వచ్చేవరకు 9:30, 10 అయింది. ఇంకా నేను తిని గిన్నెలన్నీ సర్దుకున్నాను. చూడండి వాళ్ళ నాన్న వచ్చాడు. పైనుంచి చూసి వాళ్ళ ఆనందం కాదు, జస్ట్ ఒకటే నైట్ లేట్ తెలుసా. మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళాడు, ఆ రోజు నైట్ అటు నుంచి అటే ఖమ్మం వెళ్ళి నెక్స్ట్ డే నైట్కి వచ్చేసాడు. అయినా వాళ్ళు ఏంటో ఒక 1 వీక్ 10 డేస్ చూడనట్టు పరుగులు పెడతా చూడన్న చిత్తలు అయితే గెంతుడు కాదు. వాళ్ళైతే ఏకంగా కిందికి వెళ్ళిపోయారు. ఈమెకు కూడా దిగేంత ధైర్యం ఉంటే దిగిపోతుండే అన్నమాట. వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళ నాన్నకు బరువు అవుతుందని ఒకసారి వాళ్ళ నాన్న తెచ్చిన బనానా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పైకి తెచ్చి పెట్టేసి మళ్ళీ వెళ్ళి బ్యాగు హెల్మెట్ ఒకరు మోసుకొచ్చారనమాట. నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా వాళ్ళ నాన్న ఏదైనా పని మీద ఎక్కువ రోజులు పోతే ఏంటి పరిస్థితి అంటే చాలామంది అంటారనమాట నన్ను, ఏంటి ఊరికి రావు ఎందుకు ఉండొచ్చు కదా అని. నేను చిన్నప్పుడు ట్రై చేశాను, మా పెద్దోడు చిన్నప్పుడు ట్రై చేశాను. కానీ మార్నింగ్ అంతా ఉంటారు తెలుసా, నైట్ అయ్యేటప్పటికి ఏడుస్తారు నాన్న కావాలని. ఎందుకంటే మార్నింగ్ అంతా వాళ్ళ నాన్న డైలీ డ్యూటీకి పోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. అలాగే అనుకుంటాను, నైట్ అయ్యేటప్పటికి ఇంకా కనిపించకపోతే విపరీతంగా ఏడుస్తారు. సరే అని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో చూసి ఇంకా ఏడుస్తారు. అసలు పోయిన ప్రశాంతత ఉంచారు. మేము ఎక్కడికైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా మేము వెళ్ళిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్రశాంతత ఉంచారు. బ్యార్ మన ఏడుస్తారు. ఇంకా నా చిత్తల్లో అయితే వాళ్ళ అన్నయ్యలు వచ్చి అక్కడ పెట్టేశారు కదా, ఆమె మాత్రం ఇంకా కిందకి దిగుతుంది చూడండి. వాళ్ళ నాన్నని చూసి ఇంకా వాళ్ళ నాన్న అయితే వాళ్ళిద్దరిని ఎత్తుకోలేడు, ఆమెను మాత్రం ఎత్తుకుంటున్నారు చూడండి. తెగ మిస్ అయిపోతారు పిల్లలు. నాకు అదే అనిపిస్తుంది, పోయినప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది కదా అని. ఇంకా సంకన వేసుకొని వస్తే వాళ్ళ మురిపం కాదు అసలు. ఇంకా రాగానే లోపల కూడా రానియకుండా వాళ్ళు చేసిన డ్రాయింగ్స్ అన్నీ చూపిస్తూ ఉన్నా. వాళ్ళ నాన్న కిస్సులు పెడతా ఉన్న కొద్దీ పేజీలు తిప్పి చూపిస్తున్నాయి. ఇదంటే వాళ్ళ చిన్ననే చేసిన డ్రాయింగ్ బుక్ అంట తెచ్చి చూపిస్తూ ఉందన్నమాట. మీ పిల్లలు ఎవరైనా అలా మిస్ అవుతారా? ఫాదర్ని ఎక్క మిస్ అవుతారా, మదర్ని ఎక్క మిస్ అవుతారా? మదర్ని మిస్ అయ్యే ఛాన్స్ అయితే నేను ఇవ్వలేదులేండి, ఇప్పటివరకు ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. వెళ్ళే సాహసము ధైర్యము 2 నాకు లేవు మొహానికైతే. ఎప్పుడు నేను అంటి పెట్టుకునే ఉంటాను.
అదేదో చెప్పినట్టు కోడి పిల్లల్ని అత్తి పెట్టుకున్నట్టు నేను అలాగే ఉంటానన్నమాట. మనకు పెద్దగా పనులు కూడా ఉండవు కాబట్టి అంతకు మించి చేసే ఘనకార్యాలు ఏమున్నాయి చెప్పండి. వాళ్ళ డాడీయే పనుల మీద బయటికి ఏదైనా ఊరికి ఏదైనా ఏవైనా కార్యక్రమాలు ఉంటే వెళ్తూ ఉంటారనమాట. అందుకోసం ఆయనను ఎక్క మిస్ అవుతారు. మీలో ఎంతమంది మీ పిల్లలు మిమ్మల్ని ఎక్క మిస్ అవుతారో, మీ హస్బెండ్ ఎక్క మిస్ అవుతారో అన్నది కామెంట్ చేయండి. అలాగే ఆయన వస్తూ కొన్ని కూరగాయలు, మ్యాంగోస్, బనానాస్ తెచ్చారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్.